మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మహానాడులు నడిపాం. అటు తిరుపతి గాని, అనంతపూర్ గాని, విజయవాడ గాని, విశాఖపట్నం గాని, రాజమండ్రి గాని, ప్రకాశం గాని అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మహానాడులు నడిపాం. అటు తిరుపతి గాని, అనంతపూర్ గాని, విజయవాడ గాని, విశాఖపట్నం గాని, రాజమండ్రి గాని, ప్రకాశం గాని అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మహానాడులు నడిపాం. అటు తిరుపతి గాని, అనంతపూర్ గాని, విజయవాడ గాని, విశాఖపట్నం గాని, రాజమండ్రి గాని, ప్రకాశం గాని అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మహానాడులు నడిపాం. అటు తిరుపతి గాని, అనంతపూర్ గాని, విజయవాడ గాని, విశాఖపట్నం గాని, రాజమండ్రి గాని, ప్రకాశం గాని అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మహానాడులు నడిపాం. అటు తిరుపతి గాని, అనంతపూర్ గాని, విజయవాడ గాని, విశాఖపట్నం గాని, రాజమండ్రి గాని, ప్రకాశం గాని అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మహానాడులు నడిపాం. అటు తిరుపతి గాని, అనంతపూర్ గాని, విజయవాడ గాని, విశాఖపట్నం గాని, రాజమండ్రి గాని, ప్రకాశం గాని అన్ని దగ్గరలా పెట్టాం. ఈసారి కడప జిల్లాలో 27, 28, 29 మహానాడు పెట్టాలని చెప్పి నిర్ణయించాం. 3 రోజులు ఉంటుంది. 2 రోజులు చర్చలు జరుగుతాయి. 2వ రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. 3వ రోజు అక్కడే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక భారీ బహిరంగ సభ 29వ తారీఖున చేయాలని చెప్పి నిర్ణయం చేశాం.